హే దొంగ, ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇంట్లో పెట్టకుండా బయట పెట్టానని ఫీల్ అవుతున్నావా? వంశీ సార్ మాటల్లో ఉన్నాయి, మనిషి కనపడ్డు మాటలు వినపడుతున్నాయి. నీకే చెప్పేది, అమాయకురాల్లో చూస్తావెందుకు? ఎక్కడున్నారు? నేను చెప్తుంటే నీకు తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం. నువ్వెక్కడో ఉంటావు అనుకుంటాను కానీ నిజానికి నువ్వెక్కడే నా ఎదురుగానే ఉన్నావు. నిన్ను నేనెలా వదిలిపెడతాను చెప్పు? నా మనసులో ఉన్న ప్రేమనంతా నీకు దారబోయాలనుంది. నువ్వు ఒక్క గంట కనబడకపోతే నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. నా కంగారు నువ్వు గమనించే ఉంటావు. మాట్లాడు. నువ్వు అలా మౌనంగా ఉంటే నాకెలా అర్థమవుతుంది? మాటలు రావా? అయితే నా పెదవంచున ఉండే మాటని నీ పెదవికి తాకిస్తాను. అప్పుడైనా మాటలు వినిపిస్తాయేమో చూస్తాను. అదిరే హృదయం, అదిరే అధరం, మధురం మధురం నీతో జత, ముదిరే ప్రణయం, ముసిరే ప్రళయం, కరిగే పరువం నీ కాగిట, నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా, భ్రమా నిజం తెలియని వరమా, ఇలా ఇలా నువ్వానిపో గలై సిలై జనకాలమా. అందాల సింహమా, చందనాల శిల్పమా, కోడిన వేగమా, నన్నే చేరి నీవుగా వాడే మాటలే, ముద్దులో సాగే వీటలే, పగ్గాలు దిగి స్వర్గాలు దాటేయగా, మహా మహా అగాధమా, నిన్నే నిన్నే తెలియగతరమా, ఇలా ఇలా నువ్వానిపో గలై సిలై జనకాలమా. నువ్వేంటి ఇక్కడ? ఎక్కడున్నారో చూసారా? లేవండి ముందు.
లేవకుండా ఇక్కడే ఇలాగే ఉంటాననుకున్నావా? ఏ షట్. సార్ లాక్కండి, జుట్టు ఊడిపోతుంది. నీ తొక్కలో జుట్టు పోతే పోతుంది. ఇలా ఎంతసేపు ఉండాలి నేను? అది మీద పడక ముందు ఉండాలి. నీ మీద పడాలనుకోలేదమ్మా. పడక ముందు కవితలు బాగానే చెప్పుకొచ్చారు కదా. నేను చెప్పింది నీకు కాదు, నా హార్ట్ ఫ్రెండ్కి. ఆహా, హార్ట్ ఫ్రెండా? ఎక్కడుందండి? అదిగో అక్కడ పడని చూడు. ఓ, బొమ్మతో మాట్లాడుతున్నారా? అవతల ఎవరున్నారో లేదో చూసుకోనక్కర్లేదా? ఆహా, మహారాణి గారు వస్తారని నాకేం తెలుసు? నేను నా హార్ట్ ఫ్రెండ్ రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్నప్పుడు దూరంగా వెళ్ళాలని నీకు తెలీదా? ఆ, ఇది మీ బెడ్రూమ్ మరి. మీ ఏకాంత మందిరంలోకి ఏదో నేను వచ్చేసినట్టు కసురుకుంటున్నారు. ముడిపడేసి నన్ను పడగొట్టాలని చూడకు. అరే, మీరు పడి నన్ను అంటారేంటి? చిరాగ్గా ఉంది నాకు ఇప్పుడు. తీసేదాకా కూడా ఓపిక లేకపోతే ఎలా సార్? నువ్వు అంత వయ్యారంగా తీస్తే ఎలా వస్తుంది? అదన్నా తాడా జడా? ఒక ముడి విప్పడం ఎంత కష్టమో తెలుసా? కష్టమని తెలుసు కూడా ఇలా మాట్లాడడం అన్యాయం సార్. అది నాకు అనవసరం. నీ జుట్టు ఇక్కడికిక్కడ కత్తిరించి పారేస్తాను. సార్, మీరు అలాంటి వారే. మీరు కట్ చేసినా కట్ చేస్తారు. కానీ ఆడపిల్లల జుట్టు కత్తిరిస్తే మీకు పాపం తగులుతుంది. అది తెలుసుకోండి ముందు. అయితే నువ్వే కత్తిరించేసాయి. ఆ, కత్తిరించుకుంటాను మరి. మళ్ళీ రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? అదే పని మరి. ఇంత జుట్టు రావాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలుసుకోవడానికి నేను రీసెర్చ్ చేస్తాను. ముందు తీయమ్మా. బాగా చెప్పొచ్చావు గాని ఓపిక పడితే తీస్తాను. నిన్ను చూసేంత ఓపిక నాకు లేదు. ఓపిక పడితే తీస్తాను సార్, చెప్పాను కదా. నేను కూడా చెప్పాను కదా నిన్ను చూసేంత ఓపిక నాకు లేదని. నా చైన్ తెక్కకుండా ముందు నిదానం గతి. నిన్ను చూసేంత ఓపిక నాకు లేదు. నీ జుట్టు కత్తిరించుకున్నాక నా చైన్ నాకు ఇచ్చే. నీ మామ్, మనం పెట్టిన చూయింగ్గా మూడిపోయిందంటవా? కుక్కర్ ఇంకా పేలడం లేదంటే? ఆవిరికి చూయింగ్ గమ్ గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది. ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. డిలే అవుతుంది మామ్, నేను వెళ్ళి చూసిరానా? తిరిగి రాగలవా? కుక్కర్ పేలడం అంటే బ్లాస్ట్ అవ్వడంతో సమానం. అసలు అది స్టవ్ వెలిగించిందంటావా? సిల్లీ డౌట్స్ తో ప్రాణాల మీదకి తెచ్చుకోకు. వెయిట్ అండ్ సీ. మామ్, నేను వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూసొస్తాను. నో బేబీ, యు ఆర్ టేకింగ్ రిస్క్. అది కొనుక్కుతుందంటే ఇంకా బ్రతుకుందనే కదా అర్థం. అదిగో చూడు. మీలాగే ఇది కూడా మొండిదనుకుంటా. ఎంత ట్రై చేసినా రావట్లేదు చూడు. కట్ చేస్తే నా జుట్టు పోతుంది. ఆయన గారికి ఎన్ని చేయాలైనా కొనుక్కోగలడు. ఆడవాళ్ళం కదా, జుట్టు పోతే మొత్తుకున్నంత తొందరగా రాదు. అది అల్లుడి చైన్లో ఉంది బేబీ. అవును మామ్, అది బావది. కానీ దాని చేతిలోకి ఎలా వచ్చింది? హే,
ఏం చేస్తున్నావు? మునక్కాడ ముక్కలేసి సాంబార్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. నీ మొహం, మేం అడుగుతుంది వంట గురించి కాదు. మా అల్లుడి చేయి నీ జుట్టుకు పట్టుకొని చూసిన వాళ్ళకి రాంగ్ మీనింగ్ కన్వే చేసి మా పరువు తీయాలని చూస్తున్నావా? వంశీ సరే ఏం ఫీల్ కాలేదు, మీరెందుకంత ఫీల్ అవుతున్నారు మేడం? చెయ్యాల్సిన పనులు చేయకుండా ఇలాంటి నంగనాచి పనులు చేస్తావా? బావ చేయిని నువ్వు కావాలని నీ జుట్టుకి లోక ఎలా చేసుకున్నావు? అక్కడ ఏం జరిగిందో మీరు చూడలేదు, వదిలేయండి. ఆహా, డీవీడీ ఉంటే పంపించు, తీరిగ్గా చూస్తాం. లేకపోతే ఏంటే, ఆ చైన్ ఇలా ఇచ్చే ముందు. మేడం, ఏంటి మేడం ఇలా చేశారు? కొంచెం కూడా ఓర్పు లేదు మీకు. ఇప్పుడు వంశీ సార్కి చైన్ గురించి ఏం చెప్పాలి? ఏ, ఈ సాకుతో ఆ గదిలోకి దూరాలని ట్రై చేయకు. నువ్వేవి చెప్పాల్సిన పని లేదు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి మేడం. బేబీ, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి కదా. ఎస్ మా. సరే సరే, ముందు వంట సంగతి చూడు, ఆ తర్వాత ఏం చూడాలో అది చూస్తాం. బేబీ, దాని చౌక్ అదే కోఆపరేట్ చేసుకుంటుంది. ఎస్ మా. ఆ బేబీ, కుక్కర్ పేలే టైంకి మనం ఇక్కడ లేనట్టు కలర్ ఇవ్వాలి, లేకపోతే ఇది మనల్ని ఇరికిస్తుంది. అవును మా, మనం దీనికి దూరంగా వేరే ప్లేస్ లో ఉన్నట్టు బిల్డప్ ఇద్దాం. అయితే వంశీ బావ ఒంటరిగా ఉన్నాడేమో చూడు. ఒంటరిగా ఉంటే ఈ చైన్ ఇస్తూ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే మామ్, ఆల్ ది బెస్ట్ వసుంధరా. పదమా. బావా, ఏ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? బయటికెళ్ళు. నీ చైన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను బావా. తనెందుకు రాలేదు? పని చేయడం చేత కదా? ఏమో బావా, దాని జడ్లో నీ చైన్ చిక్కుకుందని అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా ముందు బయటికెళ్ళు. వెళ్తానులే బావా. దాని చావు చూడ్డానికే వెళ్తున్నాను బావా. గావు కేకతో బ్లాస్ట్ అయి బూడిదైపోతుంది.
మామ్ చైన్ ఇచ్చాక బావకి చాలా కోపం వచ్చింది. పర్ఫెక్ట్ గా ఏ పని చేయడం చేత కాదని వసుంధరని తిట్టుకున్నాడు కూడా. పోనీలే, ఇంకొద్దిసేపట్లో దాని పీడ పోతుంది. ఇంకా బ్లాస్ట్ అవ్వట్లేదేంటి మామ్? ఏంటి సార్, చైన్ కి మెరుగు పెట్టించమంటారా? అమీర్పేటలో ఇమ్మంటారా, ఆఫీస్ లో ఇమ్మంటారా? కళ్ళు కనబడడం లేదా? చైన్ తెగిపోయింది. కావాలనే కట్ చేసావు కదా? నేను కట్ చేయలేదు సార్. మరెవరు కట్ చేశారు? ఈ చైన్ చిక్కుకుంది నీ జుట్టుకే కదా, ఇంకెవరు ఎందుకు కట్ చేస్తారు? మీ మరదలు అత్తయ్య వాళ్ళ వల్లే తెగిపోయింది సార్. వాళ్ళని, నిన్ను, అందరినీ ఇంట్లో నుంచి గంటేస్తాను. సార్ ఇది అన్యాయం సార్. వాళ్ళు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? అవునులేండి, ఎవరేం చేసినా అది నా మీదకి నెట్టేయడం మీకు అలవాటే కదా. నిన్ను సార్ సార్ ఏంటి మీద మీదకి వస్తున్నారు? కుంపదీసి చూసి కాలము పులకరింత తొలకరించే క్షణమే పల్లవించే ఓ స్వరం వెల్లువాయ సంబరం అంబరాన్ని అందుకుంది నా హృదయం. చేయాల్సిందంతా చేసి మళ్ళీ నోరు కడుక్కుంటున్నాడు. సార్ సార్ దాంతో ఎందుకు సార్, దీంతో క్లీన్ చేసుకోండి, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. నేను నోరు కడుక్కోవడం కాదు, నీ మొహం మీద పోస్తే పీడ వదిలిపోతుంది. దా, రా 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 రా, సార్, వద్దు, రా, వద్దు, సార్. రా పోస్తాను రా. అయ్యో. ఏయ్, అది బేబీ. ఏంటో చప్పుడు, ఏం జరిగింది? ఇదేంటి మా ఇలా జరిగింది? బావ ఎందుకు వచ్చాడు? ఏమో బేబీ, నాకు అర్థం కావట్లేదు. నాన్న వంశీ, ఏం జరిగింది? ఆ రక్తం ఏంటి నాన్న? హాస్పిటల్కి వెళ్దాం పదా. ఇది టమాటా సాస్ అమ్మా. అయినా అసలు ఏం జరిగిందిరా? ప్రెషర్ కుక్కర్ పేలింది మేడం. ఆ కుక్కర్ పేలడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కుక్కర్ విజిల్ రాకపోతే గమనించాలి కదా.
పని అప్పగిస్తే తలూపితే సరిపోదు. వంశీకి ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా? అంత ఆలోచించుంటే నాకెప్పటికీ నష్టం జరిగి ఉండేది కాదు అత్తయ్య.